అందరికీ నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీ అందరికి ఇష్టమైన ఎగ్ కుర్మా ఇంకా కమ్మనైన పెరుగు చట్నీ. ఇక ఈ రెండు కాంబినేషన్లో మంచిగా కుక్కర్లో పలావ్ చేశానమ్మా. చాలా చాలా టేస్టీగా ఉంది. ఈ మూడింటిని ఎంతో రుచికరంగా ఎంతో తక్కువ టైంలోనే చేసేసాను. ఈ వీడియో మీకు తొందరగానే పోస్ట్ చేస్తానే, సరేనా? ఇది కుక్కర్లో చాలామందికి మనకి కొంచెం చెమ్మగా ఉన్నట్టుగా తెలుస్తాయి కదా. అస్సలు ఈ కుక్కర్లో మాత్రం ఆ ఫీలింగే లేదమ్మా. చూడండి ఎంత పొడుపుల్లాడుతుందో. మనం ఎప్పుడైనా వాటర్ అనేది కరెక్ట్గా వేసుకుంటే మనకు కూడా పర్ఫెక్ట్గా పల్వా రైస్ చాలా చాలా టేస్టీగా వచ్చిద్దమ్మా. ఎటువంటి మనకి ఇబ్బంది పెట్టకుండా, సరేనా? అండ్ ఈ మూడు మీకు చూడడానికి నచ్చినాయా? అయితే ఇక సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకుంటున్నానమ్మా. ఈ పల్వా రైస్ అనేది మీకు ఓవరాల్గా నేను ఎలా చేశానో మీకు 2-3 డేస్లో మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తానమ్మా, సరేనా? అండ్ నా ఛానల్లో ప్రతిదీ మీకు ఈజీగా వివరంగా అసలు హోటల్ స్టైల్కి మన ఇంట్లో స్టైల్కి ఒకే విధంగా ఉండేలాగా వివరంగా మన ఛానల్లో చెప్తున్నానమ్మా. డెఫినెట్గా మీరందరూ ట్రై చేయండి అమ్మా. ట్రై చేసిన తర్వాత ప్రతి వంటకంలో కూడా నేను ఏది ఎక్కువ తక్కువ వేయను, అన్నీ కరెక్ట్గా చూసుకుని వేస్తాను. నేను ఇప్పటి వరకు చాలా వీడియోస్ మీకు వివరంగా చెప్పానమ్మా. చాలామంది చూశారు, కానీ ఒక్కరు కూడా నాకు రిమార్క్ ఇవ్వలేదమ్మా. అందరూ బాగుందనే చెప్పారు. అది చాలమ్మా నేను ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి. అండ్ మీకు కూడా డెఫినెట్గా ఈ ఛానల్ నచ్చిద్దని మనసారా కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మా.